వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టు ఏ నేచురల్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలి అని కోరుకుంటూ ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇవాళ వీడియోలో మనం చూడబోయేది అరకులో ఉండే ట్రైబల్ మ్యూజియం అనమాట. ఆంధ్రప్రదేశ్లో చాలా మంచి మంచి మ్యూజియంస్ ఉన్నాయి. కానీ నాకైతే స్పెషల్గా బాగా మనసుకు నచ్చింది ఏదంటే అరకు ట్రైబల్ మ్యూజియం అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో ఒక్కొక్కటి మీకు ఇప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను రండి. ఫస్ట్ మనం ఎంట్రన్స్‌లో ఎంటర్ అవ్వంగానే టికెట్స్ ఉంటాయి. చిన్న పిల్లలకైతే 50, పెద్దవాళ్ళకైతే 100 అలా ఉంటుంది. టికెట్ తీసుకొని లోపలికి రాంగానే పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుందనమాట. అంటే నైట్ టైమ్ మేము వెళ్ళాం కాబట్టి అప్పటికి అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఆహ్, ఆడుకునే వాళ్ళు చిన్న పిల్లలు చాలా ఇంట్రెస్ట్ ఉంటారు కదా! స్విమ్మింగ్ అలాంటి వాళ్ళకు డే టైమ్ వెళ్ళండి. ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ వనదేవతను దగ్గర నుండి స్టార్ట్ చేస్తారు. నిజంగా అండి, ఈ జనరేషన్‌లో పిల్లలకు మొబైల్ ఫోన్‌లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో తెలుసు కానీ, బిఫోర్ క్రిస్ట్ ఒక 100 ఇయర్స్ బ్యాక్ లైఫ్ అనేది ఎలా ఉండింది, ఎలా స్టార్ట్ అయింది అనేది తెలీదు. అందుకోసమని నేనైతే స్పెషల్‌గా మా పిల్లల్ని ఇక్కడికి తీసుకెళ్ళాను. బుక్స్‌లో చదవడమే కాదండి, లైవ్‌లో చూస్తే కూడా తెలుస్తుంది. కాకపోతే మనం ఇప్పుడు అవన్నీ చూయించలేం. అట్‌లీస్ట్ ఇలాంటి మ్యూజియమ్స్, ఇలాంటి వాటికి తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకైతే ఒక అవేర్‌నెస్ వస్తుంది. అప్పుడు ఇలా ఉండేవాళ్ళు కదా అని బుక్స్‌లో చదివిన దాంతో ఇది టాలీ చేసుకుంటారు. ఒక మంచి మెమొరీ లాగా ఉంటుంది కదా పిల్లలకి అనైతే తీసుకెళ్ళాను. ఆ జనరేషన్‌లో వాళ్ళు ఎంత హెల్తీగా ఉన్నారు అనడానికి ఇదైతే ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాను. ఇప్పుడు మిక్సీలు, గ్రైండర్‌లు వచ్చాయి కానీ, ఆ కాలం వాళ్ళంతా రోళ్ళు, రోకలే యూజ్ చేసేవాళ్ళు కదా! దాంతో పాటు పంటలు ఎలా పండిస్తారు? 4 సీజన్స్‌లో అంటే సంవత్సరానికి 4 పంటలేస్తారు. ఇప్పుడు క్రమంగా తగ్గి 3 పంటలకొచ్చాం గానీ, అప్పట్లో వాళ్ళు ఏం తినేవాళ్ళు? అంటే పంటలనేవి ఎలా స్టార్ట్ చేశారు? ఎక్కడి నుండి స్టార్ట్ చేశారు? మీకు వినే వాళ్ళకి ఎవరికైనా బోరింగ్‌గా అనిపిస్తే మీరు స్కిప్ చేసేసేయొచ్చండి. ఎందుకంటే నీట్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అనే ఒక ఒపీనియన్‌తో ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాననమాట. అప్పటి కాలంలో వాళ్ళు ఎందుకంత స్ట్రాంగ్‌గా ఉన్నారు అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పిచ్చారు. ఎర్లీ మార్నింగ్ 4:00 లేచి 6:00 సూర్య నమస్కారం చేసుకొని, ఇలా పద్ధతిగా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేసేవాళ్ళు. అంతేకాదండి, రీజనల్ వైస్, క్యాస్ట్ వైస్ ఏ క్యాస్ట్ వాళ్ళు ఏం పని చేసేవాళ్ళు, కాలక్రమేణా వృత్తులు అనేవి కొంచెం తగ్గిపోతున్నాయి. దాంతో పాటు అప్పుడు వెసెల్స్, అంటే ఇప్పుడన్నీ స్టెయిన్‌లెస్ స్టీల్ అని, అల్యూమినియం అని, ఇంకా కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళైతే 5 మెటల్స్ వెసెల్స్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తారు. కానీ అప్పుడు వాళ్ళు యూజ్ చేసిన ఫుల్ పిక్చర్ అనమాట ఇది. నిజంగా ఎంత బాగా చేశారు. కుండలు చేసేవాళ్ళు. అసలు ఆ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది? వాటిని ఏ మన్నుతో చేస్తారు? ఇలాంటి ఒక్కొక్క పిక్చర్ నిజంగా మనుషులు ఉన్నారా అనేంత అద్భుతంగా అండి. వాళ్ళలో మనం 'ఆదిత్య 369' చాలామందికి మూవీ గుర్తు ఉండే ఉంటుంది. దాంట్లో ఒక 100 ఇయర్స్ వెనక్కెళ్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. వాళ్ళ లోపలికి మనం వెళ్ళి కూర్చొని నిజంగా ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేస్తున్నామా అన్నట్టు ఉంటుంది. అడవి మనుషులు ఆ కాలంలో వాళ్ళు ఎలా వేటాడేవాళ్ళు, ఎలా వాళ్ళ ఫుడ్‌ని వాళ్ళే తయారు చేసుకునేవాళ్ళు. గిరిజన జాతి వాళ్ళ యొక్క పెళ్లి కల్చర్ అనమాట. మ్యారేజ్ కల్చర్ ఎలా ఉంటుంది, ఎంత సాంప్రదాయబద్ధంగా చాలా పద్ధతిగా పెట్టారంటే, నిజంగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూర్చున్నారా మండపంలో, వాళ్ళ ఫార్మాలిటీస్ ఇవన్నీ ఎంత బాగా అనిపించాయబ్బా! నిజంగా చాలా డిలే చేశాను నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి. బట్ నా ఛానల్‌లో ది బెస్ట్ వీడియో అనే చెప్తాను. అట్‌లీస్ట్ చూసిన వాళ్ళలో ఒక 10 మంది అయినా వాళ్ళ పిల్లలకి ఈ వీడియో చూయిస్తారని, అరకు వెళ్ళినప్పుడు వైజాగ్ వెళ్ళినప్పుడు అరకుకి వెళ్ళి ఇలాంటివన్నీ చూపిస్తారనే ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియో, దానితో పాటు మన కల్చర్‌ని ఎక్స్‌పోజ్ చేస్తారని. చాలామంది నిజంగా ఇక్కడున్న వాటిని వదిలేసి ఎక్కడెక్కడో వెళ్ళి అక్కడ వీడియోస్ తీసి ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. ఫస్ట్ మన కల్చర్‌ని మనం ఎక్స్‌పోజ్ చేయాలి అనే మెయిన్ ఎయిమ్‌తో నేనైతే నా వీడియోస్ అన్నీ స్టార్ట్ చేస్తాననమాట. ఒక 20 ఇయర్స్ బ్యాక్ కూడా నాకు ఇలా వాళ్ళు ఇందాక పిక్చర్ చూసాం కదా! అలాంటి వాళ్ళ ఇంటి దగ్గరకొచ్చేది గుర్తుందండి. ఎంతమందికి మీలో ఇలాంటివి గుర్తున్నాయో కింద కామెంట్ చేయండి. అప్పటి కాలం వాళ్ళు చీపుర్లు ఎలా తయారు చేసేవాళ్ళు, టెంకాయ మట్టలతో, అంటే ఎండిన టెంకాయ కొబ్బరి వేవి ఉంటాయి కదా! టెంకాయ మట్టలతో చీపుర్లు తయారు చేసేవాళ్ళు. నాకైతే ఈ అలవాటు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఉండిందండి. ఇంటి దగ్గర టెంకాయ మట్ట పడిందంటే నీట్‌గా పనామతో ఒలిపించుకొని చీపురు రెడీ చేసుకునేది. అలాగే దాంతో పాటు వాళ్ళు ఏమేమి మోస్ట్‌లీ
అరకు ఏరియా అంతా చిరుధాన్యాలు ఎక్కువగా పండిస్తారనమాట. మనకి దొరకడం చాలా కష్టం కానీ, అక్కడున్న వాళ్ళైతే ఈచ్ అండ్ ఎవ్రీ వెజిటబుల్ వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు, పంటలు పండిస్తున్నారు, దాంతో పాటు హెల్తీగా తింటున్నారు అనడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్. చాలామంది సూపర్ మార్కెట్‌లో నుండి తెచ్చుకొని ఇంట్లో చేసుకోవడానికి కష్టపడతారు. కానీ అరకులో చాలా నేను గమనించినంత వరకు వాళ్ళు అమ్మేవన్నీ వాళ్ళ సరౌండింగ్ ఏరియాస్‌లో వాళ్ళు పండించేవే అన్నమాట. ఏ ఏ సీజన్‌లో ఏ ఏ పంట వేస్తాము, మన పిల్లల్ని ఒక్కసారి అడిగి చూడండి. ఏ సీజన్‌లో ఏ పంట వేస్తాం? రబీ అంటే ఏంటి? ఖరీఫ్ అంటే ఏంటి? అంటే ఒక్కొక్క సీజన్ నేమ్స్ ఉంటాయి కదా! అట్‌లీస్ట్ అవి తెలుసా? ముందు మా పిల్లలకి తెలుసా అని అడిగాను. తెలీదు. కాకపోతే అందుకే ఈ వీడియోని మళ్ళొకసారి రిపీట్ చేసి వాళ్ళకి చూపిచ్చాలి అనుకున్నాననమాట. వీడియోనే కాదు వీలైతే ఇంకొకసారి అరకు వెళ్ళి ఇవన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాలని అనిపిచ్చింది. 1, 2 సార్లు చూస్తే చిన్న పిల్లలు కదా గుర్తుండవు. సో, వాళ్ళ కోసమని ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్దాం. అడవిలో ఏమేం దొరుకుతాయి? కుంకుడుకాయ దగ్గర నుండి, సీకాయ దగ్గర నుండి, పుట్టగొడుగులు మనం ఇప్పుడు ఆర్డర్‌లు చేసుకొని బయట నుండి తెచ్చుకుంటున్నాం గానీ అడవిలో దొరికే ప్రతి ఫ్రూటు, ప్రతి వెజిటేబులు నిజంగా వనదేవత యొక్క గిఫ్ట్ అనే చెప్తాననమాట. అంతా చూసుకొని బయటికొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు అంటే ప్యూర్ ఆర్గానిక్ హనీ కానివ్వండి, ట్రైబల్స్ వాళ్ళు పండించే పంటలు కానివ్వండి, వెదురుతో చేసిన వస్తువులు కానివ్వండి, ప్రతీది ఏ టు జెడ్ ఇట్లా షాప్స్‌లో పెట్టి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి. నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. కొంచెం కాస్ట్ అనిపించింది. బట్ అంత దూరం వెళ్ళి ఏదో ఒకటి కొనకపోతే బాగుండదని నిజంగా వర్తబుల్ ప్రొడక్ట్స్ అనిపించిందండి. మీరు కూడా ఎప్పుడైనా అరకుకు వెళ్తే కంపల్సరీ ట్రైబల్ మ్యూజియం అయితే తప్పకుండా విజిట్ చేసి రండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ఈ వీడియో మీరు ఫుల్‌గా చూస్తే మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేసేయండి.